ఎవరిది నంబర్? హలో అని రాదంట్రా, ఎవరో తెలుస్తుంది. హలో. హాయ్ డియర్, నేనే. నంబర్ మారిందంతే. అది కూడా నీ కన్వీనియంట్ కోసమే మార్చా. నేనస్సలు మారలేదు, మారను. ఎప్పటికైనా హంస సాకేత్ కావాల్సిందే, సాకేత్కి దక్కాల్సిందే. ఎవర్రా? ఏదో రాంగ్ నంబర్ లెగ్రాని. సరే సరే, వెళ్ళి పడుకోండి. సాకేత్, నిన్నొదిలే ప్రసక్తే లేదు. సారీ బావా. ఏంటిది? ఎందుకు ఇప్పుడు సారీలు? మొన్నే చెప్దాం అనుకున్నాను, కానీ ఇంతలో బావ ప్రమాదంలో పడ్డా. అందరూ టెన్షన్లో ఉండటం వల్ల కుదరలేదు. మీ అందరినీ చాలాసార్లు చాలా రకాలుగా బాధ పెట్టాను. అందుకే సారీ అంటున్నాను బావా. ఇంక జన్మలో అలాంటి పనులు పొరపాట్లు చేయను బావా. అన్నయ్యకి బ్లడ్ డొనేట్ చేసి నువ్వు చేసిన తప్పులన్నింటినీ మాఫీ చేయించుకున్నావు. మంచి అభిప్రాయం అందరికీ నీ మీద కలిగేలా చేసుకున్నావు. ఇలాగే కంటిన్యూ అవ్వు. మన మధ్య కాదు, ఇంకెవ్వరితోనూ నీకు ఏ వివాదం రాదు. మనమందరం సుఖంగా సంతోషంగా బతకొచ్చు. మృత్యు కూడా మనల్ని వేరు చేయలేకపోయిందంటే మనమంటే ఒకరి మీద ఒకరికి మనకే తెలియనంత ప్రేమ ఉంది బావా. నేను తప్పు చేశానని నువ్వు రియాక్ట్ అయ్యావే, కానీ నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను చనిపోయానని తెలిసాక నువ్వు పడ్డ బాధే చెప్పింది బావా. సరే, ఇక జరిగిపోయినవి గుర్తు చేసుకోవద్దు. మౌనత్ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఆనందంగా గడిపేద్దాం. సరే బావా, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఫోన్ చేస్తుంటే అలా కట్ చేస్తున్నా? ఎందుకు ఫోన్ చేస్తున్నావని కూడా అడగవా? చూడు సాకేత్, నువ్వు ఫోన్ కట్ చేయగలవేమో కానీ నన్ను నీ లైఫ్ నుంచి కట్ చేయలేవు. నోరు ముయ్యవే పాపిష్టిదానా! ప్రాణాలు తీసే బుద్ధి మార్చుకో. ఎవడో ఒకడు దొరుకుతాడు. భార్యాభర్తల మధ్య ఏంటి ఇంకా నీ పోరు? నా బావ తప్ప నీకింకెవరు దొరకలేదా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,